ఈ అవయవాలను దేవుడి పనిలో కష్టపెట్టాలి. ఖచ్చితంగా కష్టపెట్టాలండి. ఒకవేళ నువ్వు కష్టపడకపోతే వెంటనే పక్కనే ఉంటుందంటే పాపం పొంచి ఉంటుంది. మనం ఎప్పుడైతే కష్టపడకుండా ఆగిపోతామో, కళ్ళకు పని చెప్పకుండా ఆగిపోతామో, చేతులకు పని చెప్పకుండా, కాళ్ళకు పని చెప్పకుండా, ముఖ్యంగా నీ మనసుకు పని చెప్పకుండా నువ్వు ఆగిపోతే నీ జీవితం ఇక పాపంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చదవలేదనుకోండి, కొన్ని సంవత్సరాలు చదవకుండా మళ్ళీ చదవమనండి చదువుతాడేమో, చదవలేడు. ఎందుకంటే ఆడి మనసు ఏమైపోయింది, మొద్దుపోయింది. కొన్ని సంవత్సరాలు పని చేయకోకుండా ఆడు బరువులు ఎత్తమనండి ఎత్తుతాడేమో, ఎత్తలేడు. ప్రేమైన దేవుడు వాళ్ళారా, ఎత్తలేడు. అలాగే నువ్వు ప్రతి అవయవాన్ని దేవుడి పనిలో పెట్టాలి. లేదు పని చెప్పలేదు అనుకోండి, ఇక ఆ పాపంలోనే ఉండి ఒక్కసారిగా నువ్వు దేవుడి వైపుకు రావాలి అంటే రాలేవు, చాలా కష్టం.